ఎంఎస్ఎంఈ ఈ సెక్టర్ గురించి మాట్లాడుకుంటే చాలు యువతలో ఏదో తెలియని ఒక ఆనందం. ఐఎమ్ వెరీ హానర్డ్ టు టాక్ టు యూ బోత్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి అనేది చాలా మందికి, ఇన్ఫ్యాక్ట్ నాలాంటి వాడు కూడా కొన్నేళ్ల వరకు తెలియదు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని పిలిచేవాళ్ళు ఇది వరకు. ఇది ఉత్త నేమే కాదు, ఎంఎస్ఎంఈ అనేది ఒక అమృతం. ఇది ఒక దేశాన్ని గుండె చప్పుడే అని చెప్పొచ్చు. 11 crore పీపుల్ దీంట్లో ఎంఎస్ఎంఈలో ఇన్వాల్వ్ ఉన్నారు. దీంట్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇది ఉంది, కానీ దీనికి ఒక రైట్ డైరెక్షన్ తీసుకోవడానికి మనకు ఒక ప్లాన్ లాగా ఉండాలి. వాట్ డిడ్ యూ అబ్జర్వ్? ఒకప్పుడు దానికి ఇప్పుడు దానికి ఉన్న ఆ చేంజ్ ఓవర్ ఏంటి? దీంట్లో ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. సపోజ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత కూడా మనం మార్కెటింగ్లో ప్రాబ్లం రావచ్చు. దీంట్లో అది సపోర్ట్ కూడా ఉంది. గవర్నమెంట్ ఏదో ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, లేకపోతే గవర్నమెంట్ ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చిందంటే నాకు కాదులే, నాది చిన్న బడ్డీ కొట్టు, నేను ఏదో ఇడ్లీ కొట్టు పెట్టుకుంటాను, లేకపోతే చిన్న బొట్టెలు వాళ్ళకుంటాను, నాకేం ఇస్తుంది గవర్నమెంట్, ఇలా చాలా మందికి అపోహ ఉంటుంది. ఇస్ ఇట్ సో? యాక్చువల్ రిప్రజెంటేటివ్ ఎంఎస్ఎంఈ ఇస్ దట్ ఇడ్లీ వాళ్ళ ఉంది. ఎందుకంటే ఈ మైక్ స్టార్ట్స్ విత్ మైక్రో, నాట్ బిగ్ ఇండస్ట్రియలిస్ట్. ఓకే ఓకే, హీ ఈస్ ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. వాహ్ వాహ్. సో వీ షుడ్ గో విత్ దిస్ యాటిట్యూడ్. దూరమెంతో ఉందని దిగులు పడుకునేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, విసిగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. ఈ పాట తెలుగు వాళ్ళ ప్రతి ఒక్కరికి దాదాపుగా మధ్యలో ఇన్స్పైరింగ్గా నిలిచిపోయే పాట. అదేంటి ఈ పాటని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నాను అనుకుంటున్నారు కదా? ఎస్, ఈ పాటకి ఈరోజు మనం మాట్లాడుకోబోయేదానికి చాలా కనెక్టివిటీ ఉంది. భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలకి ధీటుగా పోటీ పడడానికి వెళ్తోందంటే నాన్ అదర్ దెన్ నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సింది ఎంఎస్ఎంఈ. ఈ సెక్టర్ గురించి మాట్లాడుకుంటే చాలు యువతలో ఏదో తెలియని ఒక ఆనందం. మనతో పాటు ఉన్నారు ఎంఎస్ఎంఈ ట్రస్ట్ ఫౌండర్ అండ్ సిఇఓ విద్యాశంకర్ గారు, అలాంగ్ విత్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాజీ స్పెషల్ సిఎస్ సునీల్ శర్మ. అండ్ ఐఎమ్ వెరీ హానర్డ్ టు టాక్ టు యూ బోత్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. విద్యాశంకర్ గారు, ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను. అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి అనేది చాలా మందికి, ఇన్ఫ్యాక్ట్ నాలాంటి వాడు కూడా కొన్నేళ్ల వరకు తెలియదు, బట్ ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడుకుందాం. అదే, మొదటగా అసలు ఈ ప్రోగ్రాము మనం మొదలు పెట్టడానికి కారణం ఈ ఎంఎస్ఎంఈ ట్రస్ట్ అంటే ఏంటి, ఈ ఎంఎస్ఎంఈ ఇండియా ద్వారా ప్రేక్షకులకి ఎంటర్ప్రీనర్స్కి మనము ఎందుకు వస్తున్నాం అనేది చెప్తాను. ఈ ఎంఎస్ఎంఈ అనేది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటే దీని పూర్వోత్తరాలకు వెళ్తే ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని పిలిచేవాళ్ళు ఇది వరకు. చాలా పాపులర్, అందరికీ తెలుసు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనిలో ఉన్న పవర్ గ్రహించేసి ఇది ఉత్త స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాదు, దీన్ని డివైడ్ చేశారన్నమాట. మైక్రో అంటే వెరీ స్మాల్ లెవెల్, ఓకే, మీడియం, మైక్రో, స్మాల్ అండ్ మీడియం అట్లా విభజించారు. క్లాసిఫికేషన్ చేసి దానికి ఒక యాక్ట్ తయారు చేసి దీనికి ఈ ఒక నిబంధనలు పెట్టారన్నమాట. ఒక యాక్ట్ తయారు చేసి దీనికి ఒక నేమ్ ఇచ్చారన్నమాట. ఇది ఉత్త నేమే కాదు, ఎంఎస్ఎంఈ అనేది ఒక అమృతం. ఇది ఒక దేశాన్ని గుండె చప్పుడే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంఎస్ఎంఈ లేనిదే మన ఎకానమీ మనుగడ పడిపోవచ్చు కూడా. ఈ ఎంఎస్ఎంఈల వల్లే ఇప్పుడు భారతదేశం మన ఎకానమీ ఇవాళ చాలా బ్రైట్గా ఉందంటే ఇది ఎంఎస్ఎంఈ కూడా ఒక కారణం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కాకుండా ఇది యూత్కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాకుండా 10 మందికి ఉద్యోగం కల్పించగల శక్తి ఉంది దీనికి. అందుకని ఎంఎస్ఎంఈ అనేది మన భారతదేశానికి గుండె చప్పుడే ఇది. అండ్ సునీల్ శర్మ గారితో ఎలా అసోసియేషన్ ఎలా కుదిరింది, అండ్ ఆ వర్కింగ్ ఇప్పుడు ఎలా ఉందండి? సునీల్ శర్మ గారితో ఫస్ట్ నాకు పరిచయం 1995లో. ఆయన హైదరాబాద్ జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. హైదరాబాద్ జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు నేను ఐ వాజ్ ప్రిన్సిపాల్ ఆఫ్ ఐటీఐ కాలేజెస్. అప్పుడు ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉండేవారు ఆయన. అప్పుడు నేను కలుస్తూ ఉండేవాళ్ళని. వారు రీసెంట్గా రిటైర్ అయ్యారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి. రిటైర్ అయిన తర్వాత నేను వారిలో ఉన్న తపన గ్రహించాను. ఎప్పుడు వెళ్ళినా ఎవరికి హెల్ప్ చేయాలి అనే తపనతో కనిపిస్తున్నారు. మొదటగా నేను ఐటీఐ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు
ముఖ్యంగా మనకి ట్రైనీస్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎవరంటే ఇండస్ట్రియల్ వర్కర్స్ సన్స్ పిల్లలు ఎక్కువ వచ్చేవాళ్ళు మనకి చాలామంది. అంటే ఈరోజు కూడా మనం చూస్తే BHL కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, BDL కానివ్వండి, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీల్లో మా స్టూడెంట్స్ 3,000 మంది పైన ఉన్నారు. వాళ్ళు ఈ పాటికి పెద్ద పొజిషన్ కూడా చేరారు. అక్కడి నుంచి నాకు ఈ MSME మీద దృష్టి పడింది. దృష్టి పడి దెన్ కాలేజీ నిర్వహణ ఉన్న తర్వాత మెల్లిగా కొన్ని సెమినార్స్ కండక్ట్ చేయటము, దాని మీద కాన్సన్ట్రేట్ చేశాము. ఇట్లా టైం గడుస్తున్న కొద్దీ ఒకసారి నేను ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ MSME అని ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ ఆయన ఎవరైతే ప్రిన్సిపల్ డైరెక్టర్ గారు నన్ను రిక్వెస్ట్ చేసి అక్కడ మనము కొన్ని కార్యక్రమాలు చేద్దాము, MSME డెవలప్మెంట్ చేద్దాము అని చెప్పి నన్ను పిలిచారు. పిలిచినప్పుడు నేను అక్కడ అంతా చూసి చాలా సెమినార్స్ కానివ్వండి, అప్పుడు ఈ బ్యాంకింగ్, MSME బ్యాంకింగ్ చాలా గ్యాప్ కనిపించింది నాకు. ఎంటర్ప్రీనర్కి, గవర్నమెంట్కి, ఎంటర్ప్రీనర్కి, స్కీమ్స్కి, ఎంటర్ప్రీనర్కి, బ్యాంక్స్కి ఈ గ్యాప్ని ఎట్లా ఫిలప్ చేయాలని అక్కడనే ప్రయత్నించాం. ఆ ఇన్స్టిట్యూషన్ నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. అక్కడి నుంచి నేను డిఫరెంట్ MSME డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్లా అనేక సంస్థలు ఇవాళ MSMEకి చాలా చాలా డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్నాయి. కాబట్టి అప్పుడు మనం ఏంటి అంటే మేము ఈ గ్యాప్ ఫిలప్ చేయడానికి పూనుకున్నాం. అప్పుడు మన సునీల్ శర్మ గారితో డిస్కస్ చేయటం, యూత్ అండ్ ఉమెన్కి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలు, ప్రతి వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే చాలా కష్టం. మనం కాళ్ళ మీద మనం నిలబడుతూ ఇంకో 10 మందికి ఉపాధి కల్పించాలి. అందుకని సునీల్ శర్మ గారు కూడా మేము కలిసి ఈ ట్రస్ట్ మొదలుపెట్టాము. ఆయన అపార ఈ అనుభవం మనందరికీ ఉపయోగపడుతుంది ఉద్దేశంతో. సునీల్ గారు, ఆల్రెడీ మీరు గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్తో వర్క్ చేస్తున్నారు. అండ్ వాట్ ఐ కెన్ సీ లాస్ట్ ఒక 3-4 years నుంచి ఒక పుష్ వస్తుంది, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, MSME సెక్టర్కి. సో సాధారణంగా MSME సెక్టర్ అనగానే అసలు నేను దేంట్లో ఉంటాను, ఇది చాలామందికి ఉండే బేసిక్ క్వశ్చన్. నేను స్మాలా, లేకపోతే మీడియమా, లేకపోతే మైక్రోనా, అసలు దేంట్లోనే లేనా? నేను నా 34 years సర్వీస్ చేసి వేరే వేరే సెక్టర్ పనిచేసి లాస్ట్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్గా రిటైర్ అయ్యాను. దాని తర్వాత విద్యాశంకర్ గారు కలిసిన తర్వాత నాకు మొదటి నుంచి నాకు MSME గురించి తెలుసు, కానీ ఇంట్రెస్ట్ కొద్దిగా నాకు ఇంకా చేపించారు, దీన్ని మనం కలిసి పని చేస్తామని. MSME చాలా ఇంపార్టెంట్ సెక్టర్. దీని ద్వారా మనకు రియల్ డెవలప్మెంట్ వస్తుంది సొసైటీలో. ఎందుకంటే ఇప్పుడే చూస్తే 11 crore పీపుల్ దీంట్లో MSMEలో ఇన్వాల్వ్ ఉన్నారు, దీంట్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇలాగే మనకు ఈ 45% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ ఆల్సో త్రూ MSME ఓన్లీ. ఇలాగే GDP గ్రోత్లో 30% ఉంది. ఇది ఉంది, కానీ దీనికి ఒక రైట్ డైరెక్షన్ తీసుకోవడానికి మనకు ఒక ప్లాన్ లాగా ఉండాలి. గవర్నమెంట్ తరఫు నుంచి ప్రోత్సాహం ఉంది దీంట్లో డెవలప్ చేయడానికి. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా 10,000 crores పెట్టారు రిగార్డింగ్ ది MSME సెక్టర్, అండ్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఇంకా బ్యాంక్ తరఫు నుంచి కూడా కోలెటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇస్తున్నారు. ఇలాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి ఒక గైడెన్స్ ఉంది. మార్కెటింగ్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే మనం ఈ సెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను మనమిద్దరం ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసినాం. ఈ ట్రస్ట్ ద్వారా మన అందరికీ ఒక NGO లాగా పనిచేసి, ఒక సోషల్ సర్వీస్ లాగా పనిచేసి, దీంట్లో ఎవరైనా దీంట్లో ముందుకు వస్తున్న వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి, ఇలాగే వాళ్ళకే కాకుండా ఎంప్లాయ్మెంట్, వాళ్ళ ద్వారా ఇంకా 10 మందికి ఎంప్లాయ్మెంట్ చేపించి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంకా 10 మందికి వస్తుంది. నాకు నేషన్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. నేషన్లో ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ద డెవలప్మెంట్. ఎందుకంటే కొంతమంది కాకుండా అందరికీ దే విల్ బి అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. ఆ ఉద్దేశంతో నేను MSME ట్రస్ట్ మనం ఓపెన్ చేసినాం. ఇంకా మనకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇది మంచి మన సొసైటీకి బాగుంటుంది, మన నేషన్కి బాగుంటుంది. సార్, నాలాంటి వాడు ఇప్పుడు నాకు బహుశా ఈ పెన్ అంటే నచ్చింది, ఇలాంటి పెన్లకు చిన్న కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. నాకు తెలియదు, నాకైతే దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసు, కంపెనీ ఎలా పెట్టాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైనా అడుగుతారేమో, ఇవన్నీ ఉంటాయి. ఎలా అంటే నాకు ఎలా తెలుస్తుంది, నాకు ఇన్వెస్ట్మెంట్ ఎలా, లేకపోతే ఎట్లా, ఒకసారి దాని గురించి. ఇప్పుడు ఉద్యమ్ అని ఉంది. ఉద్యమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దీని ఆవశ్యకత తెలుసుకుని ఉద్యమ్ పోర్టల్ పెట్టింది. ఇప్పుడు నువ్వు ఇదివరకు ఎట్లా ఉండేది,
ఇదివరకు ఎవరన్నా ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ ఎక్కడుందో ఎత్తుక్కుంటే వెళ్ళి దాని చుట్టూ తిరగాల్సి వచ్చేది, కాలయాపన అయిపోతూ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూసేసి పోర్టల్ పెట్టారు, వెబ్సైట్లోనే ఉద్యామ్ ఉంటుంది. ఫస్ట్ మీరేం చేయాలంటే మీరు ఉద్యామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సింపుల్ ప్రొసీజర్. అది అఫీషియల్ పోర్టల్కే వెళ్ళాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్కి. మీరు ఫేక్ పోర్టల్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుని డబ్బులు కట్టాల్సిన రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు. మీది ఆధార్ కార్డు తీసుకుని మీరు అక్కడ చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి, మీ డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్సు, ఇవి ఎక్కిచ్చేస్తే మీకు సర్టిఫికెట్ వచ్చేస్తుంది, ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్. అది కొన్ని కోట్ల రూపాయలు విలువ అనుకోండి, అంతే. దాంతో మీరు ఆకాశం వరకు వెళ్ళిపోవచ్చు. ఆ సర్టిఫికేట్ ఏమని ఉంటుంది సార్ దాంట్లో తెలుసుకోవచ్చు? అది ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అంటారు. అంటే మీ దానిలో మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీరు అన్ని కేటగిరీస్ ఉంటాయి, దాన్ని బట్టి మనది మైక్రోనా, స్మాలా, మీడియమా తెలిసిపోతుంది అనమాట. సో ఈ సర్టిఫికేట్ మీకు ట్రాక్ అనమాట, రైలు పట్టాలు దొరికినాయి మీకు. నెక్స్ట్ మీరు బోగీలు పెట్టాలి, ఇంజన్లు పెట్టుకోవాలి, దానికి డబ్బులు కావాలి. ఎగ్జాక్ట్లీ, డబ్బులు కావాలి. సో మీరు ఇప్పుడు పెన్ను చేయాలనుకున్నారు, మ్యానుఫ్యాక్చర్ పెన్ చేయాలంటే మీకు కొంచెం అవగాహన ఉండాలి, అసలు పెన్లో ఏమేమి పార్ట్లు ఉంటాయి, అవి ఎక్కడ దొరుకుతాయి, నేను ఎట్లా తయారు చేయాలనేది. అందుకని ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకోవాలి, డిపిఆర్ అంటూ. డిపిఆర్ చేసుకోగానే మీకు దాంట్లో ప్రాజెక్ట్ కాస్ట్ వస్తుంది. సపోజ్ 10 లక్షలు వచ్చిందనుకోండి, ఒక్కొక్కసారి 10 లక్షల్లో మీరు రూపాయి కూడా పెట్టే అవసరం ఉండదు కొన్ని కేటగిరీస్కి. ఎట్లా అంటే 70%, అంటే ఒక 10 లక్షల ప్రాజెక్ట్ అనుకోండి, 7 లక్షలు బ్యాంక్ ఇస్తుంది ఫైనాన్స్, మిగిలిన 3 లక్షలు మిగిలిన ఎన్నో కార్పొరేషన్, గవర్నమెంట్ నుంచి మీకు డబ్బులు వస్తాయి. లోన్ల కింద, లోన్ కాదు, అది దట్ ఈస్ ఎ గ్రాంట్ ఇస్తారు. 2 లోన్లు కదా, ఒక లోను, ఒక గ్రాంట్, 100% అయిపోయింది. దాంతో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్స్ ఉన్నాయి, అవి ఏం చేస్తాయంటే మీకు ఒకవేళ ప్లేస్ కావాలంటే ల్యాండ్ ఇస్తాయి, కానీ దీనికి మీరు ఎంఎస్ఎంఈ రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఫర్ సపోజ్ నేను వచ్చి నాకు ల్యాండ్ ఇచ్చానంటే ఇవ్వరు నీకు, యూ మస్ట్ బి ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ యూనిట్. నువ్వు ఎంటర్ప్రెన్యూర్ అయిపోయినావు, ఇప్పుడు నువ్వు రెడీ, నువ్వు ఇంకా నీ స్కిల్స్ చూపించాలి. నీ స్కిల్స్ చూపించేసి మనకి సిస్టమ్ ఉంది, అన్నీ అవైలబుల్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి. అంటే ఇది ఎంఎస్ఎంఈ ఏంటంటే ఒక జీవనది అనమాట, మంచి అట్లా పారుతున్న జీవనది. అక్కడి నుంచి నువ్వు నీళ్లు తీసి తాగటమే. వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఒకప్పుడు దానికి ఇప్పుడు దానికి ఉన్న ఆ చేంజ్ ఓవర్ ఏంటి సార్? అండ్ ఇప్పుడు జనాలకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్న థింగ్స్ ఏంటండి మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చినప్పుడు, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్గా వాడు అడుగు పెడదాం అనుకుంటే? ఇప్పుడే విద్యాశంకర్ గారు చెప్పారు, కోలటరల్ ఫ్రీ లోన్ దొరుకుతుంది, గవర్నమెంట్ నుంచి గ్రాంట్ వస్తుంది, సబ్సిడీ వస్తుంది, ఆ ప్రకారం మనం చేయవచ్చు. దానికి కేటగిరీస్ ఉన్నాయి, అప్ టు 5 crores మైక్రో, అప్ టు 50 స్మాల్, అండ్ ఆఫ్టర్ దట్ 125కి మీడియం ఎంటర్ప్రైజెస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సపోజ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత కూడా మనం మార్కెటింగ్లో ప్రాబ్లం రావచ్చు, దీంట్లో అది సపోర్ట్ కూడా ఉంది. ఇంకా అది కూడా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత మీరు ఎవరికి సప్లై చేస్తే విదిన్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి పేమెంట్ రావాలా, విదిన్ అ పీరియడ్ ఆఫ్ సమ్ 45 days. అది రాకపోతే దానికి కూడా లీగల్ సపోర్ట్ ఉంది. దట్ మీన్స్ ఫ్రమ్ ఆల్వేస్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్లో ఈ సిస్టమ్ కింద ఇన్బిల్డ్ సిస్టమ్ ఉంది, అండ్ దెల్ బి నో ప్రాబ్లమ్. ఆ పాజిటివ్ యాటిట్యూడ్తోని వెళ్తే ఎవ్రీథింగ్ విల్ గో ఆన్ వెల్. We have to go with this attitude and there will be no problem. All these type of people will be a part of the nation building. Their contribution will be there. Suppose they do some papad making, లేకపోతే పికిల్ మేకింగ్, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడం, ఇలాగే గార్మెంట్ తయారు చేయడం, బుట్టా మేకింగ్ తయారు చేయడం, ఆ విలేజ్కి ఏమైనా స్పెషాలిటీ ఉంటే అది తయారు చేయడం, మార్కెటింగ్ చేయడం. ఇదే కాకుండా ఎక్స్పోర్ట్ మార్కెట్లో వెళ్తుంది. నేను చూసిన చాలా ఐటమ్స్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో మన తయారు చేసిన విలేజ్ ఐటమ్స్ ఆర్ వెరీ పాపులర్ దేర్. ఇక్కడ 10 రూపాయలు దానికి ఖరీదు ఉంటే అక్కడ ఇట్ విల్ బి మోర్ దెన్ 100 rupees. సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్, అని ఎడ్యుకేట్ చేసి అండ్ అందర్ సపోర్ట్తోని విత్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీబడి, అవర్ సెల్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అక్కడ లోకల్ సర్పంచ్ అందరితో కలిసి పని చేస్తే తప్పకుండా బెనిఫిట్ వస్తుంది అందరికీ. శర్మ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో బ్యాంక్కి వెళ్తే నాకు వెంటనే లోన్ ఇచ్చేస్తారా? బ్యాంక్కి ఎప్పుడైనా వెళ్తే వాళ్ళకు సిస్టమ్ ఉంటుంది, అదర్ స్కీమ్స్కి వెళ్తే అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ కావాలా, కోలెటరల్ సెక్యూరిటీ కావాలా, ఇంకా ఆ సిస్టమ్ ప్రకారం మళ్ళీ ఈ తీసుకురండి, ఆ పేపర్ తీసుకురండి, ల్యాండ్ పేపర్, దానికి టైం పడుతుంది. ఇంకా వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు, ల్యాండ్ చేస్తారు. ఈ ఎంఎస్ఎంఈ కింద ఈ సిస్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద కేసులో ఉండవు.
ఇట్ విల్ బి ఈజీ యాక్సెస్ టు బ్యాంక్. కొంచెం ఇమీడియట్గా అప్లై చేస్తే వాళ్ళు కూడా ఒక ప్రయారిటీ ఐటమ్గా తీసుకొని, ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ప్రయారిటీ టు దిస్. బడ్జెట్లో కూడా announced 10,000 crores and they have said it is a very important sector. సో వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని, భయం కాదు బాధ్యత తీసుకొని ఇంపార్టెంట్గా ఫీల్ చేసి బ్యాంకర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్కి మనం ముందుకు చేయాలంటే ఫస్ట్ అది వాట్ యూ సే ప్రాసెస్ చేసి లోన్ ఈజీగా శాంక్షన్ చేస్తారు. ఇలాగే మన ట్రస్ట్ ద్వారా కూడా ఎవరికి ప్రాబ్లం ఉంటే, ఇలాంటి డౌట్ ఉంటే మనం కూడా కోఆర్డినేట్ చేస్తాం. బ్యాంకర్స్తోని కోఆర్డినేట్ చేసుకొని, బ్యాంకర్స్తోని, ఆఫీసర్స్తోని, బెనిఫిషరీతోని కోఆర్డినేట్ చేసుకొని విల్ సీ దట్ ఇట్ ఈస్ బ్రాట్ టు ఎ లాజికల్ ఎండ్ అండ్ ద లోన్ ఈస్ ప్రొవైడెడ్. ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఏదో ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, లేకపోతే గవర్నమెంట్ ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చిందంటే నాకు కాదులే, నాది చిన్న బడ్డీ కొట్టు, నేను ఏదో ఇడ్లీ కొట్టు పెట్టుకుంటాను, లేకపోతే చిన్న బుట్టలు వాళ్ళకుంటాను, నాకేం ఇస్తుంది గవర్నమెంట్, ఇలా చాలామందికి అపోహ ఉంటుంది. ఇస్ ఇట్ సో? వాళ్ళకి ఏముంటుందా అంటే ఎవరి నుంచి ఉంటుంది, ఎవరికి ఉండదు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సి ఎంఎస్ఎంఈ అంటే యాక్చువల్ రిప్రజెంటేటివ్ ఎంఎస్ఎంఈ ఇస్ దట్ ఇడ్లీ వాళ్ళ ఓన్లీ. ఎందుకంటే ఈ మైక్ స్టార్ట్స్ విత్ మైక్రో, నాట్ ఎ బిగ్ ఇండస్ట్రియలిస్ట్. ఓకే ఓకే, ఇడ్లీ బండి పెట్టేవాళ్ళు లేకపోతే ఫ్రూట్ బండి పెట్టే, హీ ఈస్ ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. వాహ్ వాహ్. సో వీ షుడ్ గో విత్ దిస్ యాటిట్యూడ్ అండ్ దెన్ వీ షుడ్ ఎడ్యుకేట్ పబ్లిక్ ఎడ్యుకేట్ చేయాలా. ఎంఎస్ఎంఈ అంటే మీరు అక్కడ ఉన్న ఆడవాళ్ళు, విలేజ్లో ఉన్న ఆమె రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ, యూత్ హూ ఈస్ డన్ హిస్ గ్రాడ్యుయేషన్ in whichever subject, he is MSME representative. Any girl who has studied and waiting for job, she is MSME representative. Any housewife who has lot of talent within her and lot of capabilities, skills, but not able to do anything, ఆమె చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు, గైడెన్స్ లేదు, షీ ఈజ్ MSME. అది మనం అలాంటి వాళ్ళకి చెప్పి అవగాహన తీసుకొచ్చి అట్లా చేస్తే మరి వాళ్ళు ముందుకు వస్తారు. అది హనుమాన్ గారికి చెప్పారు కదా, మీకు ఎవరైనా చెప్తే మీలో ఏం శక్తి ఉంది అప్పుడు మీకు తెలుస్తుంది మీ శక్తి ఏంటి. అలాగే మేము చెప్పాలి. ఇలాగే వాళ్ళకి చెప్తే అవగాహన చేస్తే తప్పకుండా వాళ్ళు ముందుకు వస్తారు అండ్ దే విల్ డూ వెరీ వెల్. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ అవర్ ట్రస్ట్. ఒక పెద్ద ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను, దాంట్లో ఎంప్లాయీని, నాకు ఐడియా ఉంది, ఓకే నేను ఆల్రెడీ నేర్చుకున్నాను కాబట్టి నేను ఒక కొత్త ఇండస్ట్రీ పెడతాను, దీంట్లోనే ఇన్నోవేటివ్గా ఏదో పెట్టుకుంటాను, బట్ ఆ డిపిఆర్ ఇవేవి నాకు రావు. అండ్ అలాంటి వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? బికాస్ అలాంటి వాళ్ళు బయటకు వస్తే దే డూ మిరాకిల్స్. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళు నిన్నటి వరకు ఒక చోట వర్క్ చేసి ఉన్న వాళ్ళకి ఈ డీటెయిల్స్, బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ, స్కీమ్స్ కానీ అవగాహన ఉండదు. మన మెయిన్ కార్యక్రమం అదే, అవగాహన కార్యక్రమమే మనం చేస్తున్నది. ఓకే, అటువంటి వాళ్ళకి కానీ, ఫ్రెష్ వాళ్ళకి కానీ, వాళ్ళకి మనం అన్ని స్కీమ్స్ ఏంటి ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళకి తెలియక్కర్లా, ఇప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడు మనం చెప్తాం, ఇప్పుడు ఒక డిపిఆర్ చేయాలంటే దానికి ఒక సిస్టమ్ ఉందన్నమాట, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. అది మన టీం ఉంటుంది, మన టీం వాళ్ళు టెక్నికల్ టీం ఉంటుంది, చేసి దాన్ని అన్ని చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం మనం. వాళ్ళు ఆ డిపిఆర్ పట్టుకుని దెన్ ఈవెన్ విల్ గైడ్ విచ్ బ్యాంక్ ఈజ్ గుడ్, ఏ బ్యాంకుల్లో ఎంతెంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళ స్కీమ్స్ ఏంటి అవగాహన కూడా చేసి ఆ బ్యాంకర్స్ని కలుపుతాం వీళ్ళకి. ఇండివిజువల్గా ఒక్కొక్కరికి చెప్పలేం కదా, అందుకని మనం సెమినార్ కండక్ట్ చేస్తాం. ఒక 200 మంది ఎంటర్ప్రీనర్స్ని పిలుస్తాం ఎగ్జాంపుల్. తర్వాత బ్యాంకర్స్ వస్తారు, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వాళ్ళ పాలసీ చెప్తారు, బ్యాంక్ వాళ్ళు వాళ్ళ క్రెడిట్ పాలసీ చెప్తారు, వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేసి ఉన్న స్కీమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు విత్ ప్రాజెక్ట్ రిపోర్ట్. న్యాచురల్గా ఇఫ్ ఇట్ ఈస్ వయబుల్ ప్రాజెక్ట్ ఇమీడియట్గా అయిపోతుంది, కానీ నీలో స్పార్క్ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ మార్కెటింగ్. ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. జెమ్ పోర్టల్ అని ఉంది, అద్భుతమైన జెమ్ పోర్టల్, దట్ ఈస్ గవర్నమెంట్ పర్చేజ్ ప్రోగ్రామ్ అనమాట. ఇదివరకు దాని సప్లై అండ్ డిస్పోజల్ డిపార్ట్మెంట్ ఉండేది, దాన్ని ఇంకా బాగా, ఎందుకంటే ఎంఎస్ఎంఈ డెవలప్ అవుతున్న కొద్దీ గవర్నమెంట్ కూడా చాలా సిస్టమేట్ చేసింది. ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా ఈ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు బిడ్లో పాల్గొనొచ్చు, ఆర్డర్లు పొందొచ్చు అనమాట. అట్లా అనేక మార్కెటింగ్ హెల్ప్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నది. అంటే లోన్స్ విషయంలో కావచ్చు, అప్లికేషన్ పెట్టుకునే విషయంలో కావచ్చు. ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందండి? ఏమైనా మ్యాండేటరీ ఉంటుందా, లేకపోతే దానికి కూడా ఏమైనా సెగ్రిగేషన్ ఉంటుందా సార్? దీంట్లో మ్యాక్సిమం ఏమి ఉండాలంటే, మినిమం ఏంటంటే వాళ్ళకి టాలెంట్ ఉండాలా, స్కిల్ ఉండాలి, ఓకే, ఉత్సాహం ఉండాలా, పట్టుదల ఉండాలి. ఇంకా జస్ట్ బేసిక్గా రీడింగ్, రైటింగ్ అండ్ అకౌంట్స్. ఓకే, ఎనీబడి కెన్ స్టార్ట్ ఎనీథింగ్. ఒక
ఒకప్పుడు మాకు సైన్స్ ఫేర్ అని చెప్పి వినిపించేది. సో ఇప్పుడు కాలేజెస్ని క్యాంపస్ ఇంటర్వ్యూస్ కన్నా యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, దే ఆర్ మచ్ ఇంట్రెస్టెడ్ టు షో దేర్ ఇన్నోవేషన్. ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్, లేకపోతే దీంట్లోనే అది కూడా అట్లా? చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. ఇన్నోవేటివ్గా మీకు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వాళ్ళ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి ఎవరన్నా తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే కొన్ని లైక్ బ్యాంక్ లాగానే వర్క్ చేసి వాళ్ళు ఫండింగ్ కూడా ఇస్తారు, లేదా నేషనలైజ్డ్ బ్యాంక్కి రిఫర్ చేస్తారు. ఓకే, ఇట్ షుడ్ బి ఇన్నోవేటివ్. ఇదంటే ఇండస్ట్రీల గురించి మాట్లాడుకున్నాం, బట్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కనిపించరు కదా, ఇయో యంత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు, మా గురించి కాదు. సో ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంఎస్ఎంఈలో 2 వింగ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్ 2. ఓకే. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాళ్ళు మిషనరీ ఇవన్నీ ఉండి ప్రోడక్ట్ తయారు చేసేవాడు. సర్వీస్ సెక్టర్ కూడా వెళ్ళేది. అందుకనే ఇదివరకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉందని చెప్పాను కదా, దాన్ని ఎంఎస్ఎంఈగా కన్వర్ట్ చేయడానికి కారణం ఇదే. దీన్ని ఎందుకంటే ఎక్స్పాండ్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. సో ఈ ఐటీ సర్వీస్ సెక్టర్ కింద వస్తుంది. వాళ్ళు కూడా ఎంఎస్ఎంఈ కింద చేసుకోవచ్చు. ఓకే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి దానిలో ఇన్నోవేటివ్గా ఉన్నా కూడా వాళ్ళు కూడా దీంట్లో అప్రోచ్ అవ్వచ్చు. సర్వీస్ సెక్టర్ ఈజ్ యాజ్ ఆల్సో ఎంఎస్ఎంఈ. దగ్గరలో ఎవరినో అడిగేసి ఇక్కడ చిన్న ఇండస్ట్రీ పెట్టేసుకుందాం ఇలా వెళ్ళిపోతారు. నష్టం వస్తే భరించడం కూడా కష్టం. సో అటువంటి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ త్రూగా బెటరా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ త్రూగా బెటరా? పాలసీని వాళ్ళు ఇన్బిల్డ్ చేసుకోవడం బెటరా సార్? బేసికలీ ఏముంది అంటే ఇప్పుడు మనకు దగ్గర ఉన్న ఆఫీసర్స్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్సే. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇండస్ట్రీస్ డిఐసి సెంటర్స్ ఉంటాయి అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉంటారు, స్టేట్లో కూడా ఆఫీసర్ ఉంటారు. సో ఇండస్ట్రీస్ కమిషనర్, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశంకర్ గారు వెళ్ళి అక్కడ డిస్కస్ కూడా చేశారు కమిషనర్ గారితో. చాలా మంచి ఇంట్రెస్ట్ చూపించి మంచిగా గైడెన్స్ కూడా ఇచ్చారు. సో దే ఆర్ ద నియరెస్ట్ పీపుల్ హోమ్ వీ కెన్ ఇంటరాక్ట్ విత్. ఇలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఏమైనా ఉంటే అది కూడా అప్రోచ్ చేయవచ్చు, నో ప్రాబ్లం. ఇలాగే నేను ముందే చెప్పాను, మనం ఒక లింక్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ అండ్ ది బెనిఫిషరీ అండ్ ద బ్యాంక్స్. సో ట్రస్ట్ ద్వారా, మన ట్రస్ట్ లేకపోతే వేరే ట్రస్ట్ ఏమైనా ఉంటే వాడు లింక్గా ఉండి ఎవరికి డౌట్ ఉంటే మన వెబ్సైట్లో రావచ్చు, చూడొచ్చు. హెల్ప్ లైన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మనం, అక్కడ కూడా అడగొచ్చు. కొంతమందికి కొంచెం ఇన్హిబిషన్స్ ఉంటాయి, భయం ఉంటుంది, ఆఫీసర్ దగ్గర ఎక్కడ వెళ్ళాలంటే మన ట్రస్ట్ దగ్గర రావచ్చు. మనం వాళ్ళకి తప్పకుండా గైడెన్స్ చేస్తాం. నాట్ ఓన్లీ 1%, బట్ ఇట్ వుడ్ బి కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ఎవ్రీబడి. విద్యాశంకర్ గారు, ట్రస్ట్ అన్నప్పుడు అందులో ఇన్నోవేటివ్ అనగానే పాపం చాలామంది ఆశతో వస్తూ ఉంటారు మీ దగ్గరికి, వాళ్ళని నిరుత్సాహపరచలేరు. యు నో దట్ ఎక్కడో డిఫెక్ట్ ఉందని చెప్పి. అలాంటి వాటికి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు సార్? తప్పకుండా అవగాహన కార్యక్రమం ఇది. మనము వాళ్ళని స్టడీ చేస్తాం ఫస్ట్. ఓకే. స్టడీ చేసి ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ఇన్నోవేటివ్ ఏంటి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా స్కీమ్లు ఉన్నాయి. ఇన్నోవేటివ్గా నువ్వు వెరైటీకి చేస్తే నిన్ను తీసుకెళ్ళి అందరం ఎక్కించి కూర్చోబెడతారు, అటువంటివి ఉన్నాయి. ఒక్కసారి మీరు ఆ మాట అంటే నాకు ఏదైనా సక్సెస్ స్టోరీ ఒక్కటైనా వినాలనుంది. ఆ తర్వాత ఇది కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి మాట వినగానే. నేను చూసిన వాళ్ళల్లో మన సికింద్రాబాద్లోనే చిన్న షాప్ ఒకటి పెట్టుకున్నారు, ఒక 25 సంవత్సరాల ముందు. సో ఆయన అక్కడి నుంచి మెల్లిగా అంచెలంచెలుగా వస్తూ ఇట్లా కాదు, నేను అప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేవాళ్ళు, దానిలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో పెట్టాలని మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఇవి డిఐసికి వెళ్తారు జనరల్గా, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్. అక్కడ ఒక జిఎం ఉంటారు. సో అక్కడికి వెళ్ళి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా అప్పుడు రిజిస్టర్ చేసుకునేవాళ్ళం మనం అక్కడే ఫిజికల్గా ఆ రోజుల్లో. అట్లా చేసుకుని ఆయన ఒక ప్యాకేజింగ్ ఇండస్ట్రీ పెడదామని ఆలోచనకు వచ్చింది. అప్పుడే మన దగ్గర చాలా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ. ఎన్నో మనకు చర్లపల్లి ఉంది, బాలానగర్ ఉంది, జీడిమట్ల ఉంది, అట్లాగే కటేదానాన్ని కూడా ఉంది. అక్కడ ఆయన ఒక షెడ్ సంపాదించారు, చిన్న షెడ్ సంపాదించేసి ప్యాకేజింగ్ ఇండస్ట్రీ పెడదామని పెట్టారు. బాబా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ మనతో ఉన్నారు. వారి అసలు ఈ సక్సెస్ స్టోరీ ఎంత యూత్కి ఎంత స్ఫూర్తిదాయకమో మీకే తెలుస్తుంది వారి మాటల్లో ఉంటే. ఐఎమ్ ప్రభాకర్, బాబా కంటైనర్స్ మ్యానుఫ్యాక్చరర్. I have started my unit in 1979 under small scale industry, and it was been registered under DIC, District Industrial Center. And at that time SI was the institute where there was a combined with DIC, they used to come and inspect for our raw material and everything. Now for MSME Trust, Vidyashankar Garu and Sunil Sharma Garu, our great IAS officers up, they have
told about trust, about MSME. Then I told we are being facilitated given by MSME. I'm really enjoying with that. And the unit what I have started in 79, today we are still enjoying the facilities given by MSME. Particularly our item it's in the reserved item, where we are dealing with oil companies like Hindustan Petroleum and Indian Oil Corporation and Bharat Petroleum. And for this, where MSME has given a facility of getting our bills discounted and getting the payment within 15 days. Earlier we used to get after 45 days, 60 days, whereas now we are getting it within 15 days. This is MSME which has given. Even for the purchase of raw material, we have been given purchase discount also. This facility is introduced by the MSME, is really very much highly helpful for us. So with this small unit I have started, and have now got other units that are in large scale. Nothing to do with the small this, all are large scale. But I could able to start by getting experience and by running this small unit. And this unit could able to be success because of my good customers and also the government facilities what has been given by MSME. నేను ఈ యూనిట్ ఏదో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ చూస్తే నేను 79లో నేను ఒక పాన్ షాప్ నడిపిస్తుంటేనే. మా ఫాదర్ పాన్ బిజినెస్లో ఒక పాన్ షాప్ నడిపిస్తుంటే దాంట్లో నాది 10th క్లాస్ చదివాను. అప్పుడు ఒక పేపర్లో హ్యాడ్ చూశాను, అండర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ 2 lakhs rupees లోన్ అనేసి. ఆ లోన్ కోసం నేను సైకిల్ మీద ఏపీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, నేను సైకిల్ మీద అక్కడికి వెళ్ళి అడిగాను 2 లక్షల లోన్ ఇవ్వంటే వాళ్ళు అన్నారు ఏదో ఒక ప్రోడక్ట్తో రావాలి, నువ్వు ఇట్లనే ఇవ్వమంటే ఎలా ఇస్తాము అంటే. Then I came out and I selected this manufacturing, drum manufacturing. Then in that way we have went. And the facilities what we are, as on date the facilities what we are getting from MSME, it's really excellent. Only the thing is you have to work hard, concentrate on the work and see that the product what you are manufacturing, the quality should be maintained. Quality బాగా మెయింటైన్ చేయాలి. పర్ఫెక్ట్గా కమిట్మెంట్స్ని మీరు ఇది చేసుకుంటూ పోతే దాంట్లో మీకు దాన్ని లేదు. ఇప్పుడు ఈ చిన్న ఫ్యాక్టరీతో నేను లార్జ్ స్కేల్ యూనిట్ అని స్టార్ట్ చేశాను, సాయిబాబా పాలిమార్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని. అక్కడ మేము ప్లాస్టిక్ కంటైనర్ చేస్తాం. ఆల్ పెయింట్ కంపెనీస్ అండ్ ఆయిల్ కంపెనీస్ సప్లై చేస్తాం. ఏషియన్ పెయింట్స్ కానీ, నెరోలెక్ కానీ, బర్జర్ పెయింట్స్ కానీ, ఓపస్, బిర్లా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ పిలిచి ఫ్యాక్టరీ స్టార్ట్ చేయించారు. అలాగా మళ్ళీ ఇంకో DEF యాడ్ బ్లూ అనేది BS6 వెహికల్స్కి అవసరం పడుతుంది. సో ఆ BS6 వెహికల్స్కి జీరో పొల్యూషన్ కోసం ఈ ప్రోడక్ట్ వాడతారు. ఈ ప్రోడక్ట్ కూడా మేము స్టార్ట్ చేసాము. ఈ చిన్న యూనిట్ బాబా కంటైనర్స్తోనే ఇవన్నీ చేసాము. చేసిన తర్వాత అంటే చిన్న యూనిట్ అనేసి మనం ఇది చేయదు, చిన్న యూనిట్తో సంపాదించి పెద్ద యూనిట్ చేసాం. దీని పెద్ద లార్జ్ స్కేల్ యూనిట్. దీని ఇది అబౌట్ 1000 crores టర్నోవర్ యూనిట్ ఇది. కాబట్టి నేను ఒకటి ఏంటంటే MSMEతో ఫెసిలిటీస్ ఎవరెవరైతే తీసుకోవాలనుకుంటారో తీసుకొని దాన్ని కరెక్ట్గా నాకు ఉపయోగించి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఆ వర్క్ చేసుకుంటూ పోతే వాళ్ళు 100% సక్సెస్గా ఉంటారు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. మీరు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు అందరికీ, యూత్కి, కొత్తగా ఆంటర్‌ప్రెన్యూర్స్కి. ఎందుకంటే మీ సక్సెస్ చూస్తే నిజంగా ఇట్ ఈస్ లైక్ అ స్టోరీ అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో మన ట్రస్ట్ ద్వారా మన ఇలాంటి స్టోరీస్కి, సక్సెస్ స్టోరీస్కి పాపులరైజ్ చేస్తాం. అండ్ నా ఐఏఎస్ సర్వీస్లో 34 yearsలో నేను చూసాను మీలాగా పర్సన్స్ ఎవరికి ఇన్స్పిరేషన్ ఉంటే తప్పకుండా పైకి వస్తారు. దే విల్ యాక్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ another 1,000, why 1,000, even 10,000 lakh people by seeing you. And మీలాంటి పర్సన్ దే ఆర్ a part of the nation building, and definitely we will popularize a person like you through our MSME trust. Thank you. చిన్న ఇన్వెస్ట్మెంట్తో పెట్టిన ఇప్పుడు దాదాపు 2,000 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు. అంటే పర్ యానం టర్నోవర్. ఈ విధంగా అన్నిటికీ చేసి మనము ఈ ఎగ్జిబిషన్ ద్వారా విపరీతమైన అవగాహన, తర్వాత ఈ ఎగ్జిబిషన్ వల్ల ఏంటంటే న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్, మీరు ఇప్పుడు ఒక మిషన్ రేపు ఒకటి మీరు ప్యాకేజ్ ఇండస్ట్రీ, కార్గేటెడ్ ఇండస్ట్రీ పెట్టబోతున్నారు. మీకు మిషనరీ ఎక్కడ దొరుకుతుందో తెలియదు, దాని రేటు తెలియదు, ఏమి తెలియదు. నీకు సడన్గా రేపు పొద్దున ఇక్కడ ఎగ్జిబిషన్లో వాడొస్తాడు,
మొత్తం ఇక్కడ పెడతాడు, నీకు బ్రోచర్ ఇచ్చేస్తాడు, ఇగో నాది 15 లక్షలు, ఎస్ మీరు రండి, మీరు అక్కడి వరకు రావాల్సిన పని లేదు, మీరు రాజ్కోట్ గుజరాత్ వరకు రావక్కర్లేదు, నేనే నీకు ఇస్తాను అని చెప్తాడు. మీకు దాన్ని డిస్ప్లే చేస్తాడు, దాన్ని ఎట్లా మిషన్ వర్కింగ్ కండిషన్ చూపిస్తారు ఫిజికల్గా. మీరు ఇక్కడ 1 డేలో డిసైడ్ చేసి నెక్స్ట్ డే ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. మీకు ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ ఎవ్రీ చిన్న చిన్న మిషనరీ దగ్గర నుంచి బిగ్ మిషనరీ వరకు వాళ్ళ అడ్రస్లు కానీ మొత్తం ఉంటుంది. వెరీ బిగ్ సర్క్యులేటెడ్. 2003లో ఇక్కడ మన అప్పుడు కంబైన్డ్ స్టేట్లో వాళ్ళ పెనట్రేషన్ లేదు. లేకపోతే వాళ్ళు ఒకసారి అప్రోచ్ అయ్యారు, సార్ మేము ఇక్కడికి పెనట్రేట్ అవ్వాలనుకుంటున్నాము అంటే, దెన్ దే అపాయింటెడ్ మీ యాజ్ చీఫ్ అడ్వైజర్ ఫర్ దట్. ఓకే. నేను ఇమీడియట్గా అప్పుడు ఆలోచించి ఫస్ట్ చేసింది ఏంటంటే, వాళ్ళనే కాక మన ఎంటర్ప్రీనర్స్ని కూడా తయారు చేయాలి. ఒకేసారి ఒక మ్యాగజైన్ని డెవలప్ చేయటం కాదు, ఇక్కడ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్ అవ్వాలి, ఇక్కడ బిజినెస్ డెవలప్ అవ్వాలి, ఇక్కడ ట్రేడ్ డెవలప్ అవ్వాలి అని అప్పుడు నేను నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అప్రోచ్ అయ్యి ఒక నేషనల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాను అనమాట. దాని పేరు ఇండస్ ఎక్స్పో. ఇండస్ ఎక్స్పో అనే బ్రాండ్ మీద చేసినప్పుడు 300 మంది ఎగ్జిబిటర్స్ వచ్చారు. సో అప్పుడు ఏం చేశామంటే, మనకి ఇక్కడ హైదరాబాద్లోనే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియావి, BHEL కానివ్వండి, డిఫెన్స్, DRDO, ఇటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ చాలా మెటీరియల్ కావాలి. దే విల్ బై ఫ్రమ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర. సో అక్కడ బయ్యర్ సెల్లర్ మీట్ అరేంజ్ చేశాం. అంటే వాళ్ళు వచ్చి మాకు ఈ మెటీరియల్ కావాలి, ఈ రేట్లో కావాల్సి వస్తాయి, మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ పెట్టింది కంపల్సరిగా కొనాలి MSC వాళ్ళ దగ్గర, మేము మీ దగ్గరే కొనాలి కాబట్టి మాకు సప్లై చేయండి, మీరు ఎంపానల్ అవ్వండి యాజ్ ఎ సప్లయర్. ప్రొసీజర్ ఉంటుంది, ఎవరు పడితే అట్టు వెళ్ళిపోయి సప్లై చేయటం కాదు. ఎంపానల్మెంట్ చేసుకుని అక్కడ వెళ్ళి వాళ్ళు చాలా చాలా ఐటమ్స్ చేసుకుని అట్లా ఆ విధంగా అప్పుడు ఆ 3 డేస్లో అయిన బిజినెస్ ఎక్స్ట్రాడినరీ. ఇట్ ఈస్ మోర్ దాన్ 200 crores ట్రాన్సాక్షన్స్. అంటే మిషనరీ వాళ్ళు వచ్చారు, మిషనరీ పెట్టారు, నీలాంటి యంగ్ ఎంటర్ప్రీనర్స్ దే పర్చేజ్డ్ ఇట్. అట్లాగే కాక డిఫెన్స్కి సప్లై చేసుకున్నారు, BHELకి సప్లై చేశారు కాంపోనెంట్స్. రాబోయే రోజుల్లో మేము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నది వీటి మీద. సార్, ఒకప్పుడు ఇండస్ట్రీ అంటే ఓన్లీ యంత్రాలు, మెషినరీ గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు స్పేస్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తోంది, ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, యూత్లో చాలా ఆ ప్రోగ్రెసివ్నెస్ కనిపిస్తుంది, హ్యావ్ టు బికమ్ అన్ ఎంటర్ప్రీనర్ అని చెప్పి, ఏ సెక్టార్స్లో ఎనర్జీ కనిపిస్తుంది సార్? సర్వీస్ సెక్టర్లో ఇప్పుడు మనం చూస్తే చాలామంది టాలెంట్గా ఉంటారు. అది ఫార్మల్ డిగ్రీ చేయకుండా కూడా వాళ్ళకి కంప్యూటర్ ఎట్లా రన్ చేయాలా, సాఫ్ట్వేర్ ఎట్లా తయారు చేయాలా, ప్రోగ్రామ్ ఎట్లా తయారు చేయాలా, గర్ల్స్ బాయ్స్ బోత్లో ఉంటుంది. ఇప్పుడు AI వచ్చింది కాబట్టి ఇన్ దట్ ఆల్సో మెనీ ఆఫ్ దెమ్ విలేజ్లో ఉన్న అక్కడ యూట్యూబ్లో నేర్చుకున్న దే హ్యావ్ బికమ్ వెరీ ఎక్స్పర్ట్స్. సో విత్ మినిమల్ ఇన్వెస్ట్మెంట్ దే కెన్ డూ ఎ లాట్. ఒక కంప్యూటర్ ఉంటే, కొద్దిగా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంటే, ఇప్పుడు చూస్తే AI ద్వారా ఫిల్మ్ కూడా తయారు చేస్తున్నారు వితౌట్ రియలీ గోయింగ్ ఫర్ షూటింగ్. చాలామంది చేశారు. ఇలాంటి విత్ మినిమల్ హెల్ప్ ఫ్రమ్ ద MSME సెక్టర్, ఫ్రమ్ ద గవర్నమెంట్. వాళ్ళు ఒక సపోజ్ గ్రాఫిక్ సెంటర్ స్టార్ట్ చేస్తే దే కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. విలేజ్లో కూర్చొని ఇక్కడ రావడం కూడా అవసరం లేదు, అక్కడే ఆన్లైన్ చేసి దే కెన్ సెండ్ దేర్ ఫిల్మ్స్ టు ది డైరెక్టర్ ఆర్ వాట్ ఎవర్ దేర్ ప్రొడ్యూసర్ దే కెన్ డూ. ఇలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇప్పుడు తెలుసు చాలా కొత్తగా కొంచెం న్యూ వంట చేయడానికి సమ్ న్యూ పాపడ్ ఉంది, పికిల్ ఉంది, ఇలాగే కొన్ని పౌడర్స్, మొరింగా పౌడర్ ఉంది, ఘీ తయారు చేయడం చాలా మంచిగా చేస్తారు, రుచిగా చేస్తారు. కానీ అదే మనం మంచిగా ప్యాక్ చేసి ఒక బ్రాండ్ లాగా ఇచ్చి చేస్తే మార్కెట్లో వెళ్తుంది. తో కలెక్షన్ సెంటర్ చేయవచ్చు. సో చెప్పడం అంటే మనకు టాలెంట్ విలేజ్లో చాలా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పొచ్చు మోర్ దెన్ అర్బన్ ఏరియా, రూరల్ ఏరియాలో చాలా టాలెంట్ ఉంటుంది. దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్, బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్, బోత్ ఆఫ్ దెమ్. సో వాళ్ళకి గైడెన్స్ ఇస్తే తప్పకుండా మన పోర్టల్ ద్వారా, ఇలాగే ట్రస్ట్ ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా తప్పకుండా వాళ్ళు ఇంకా ఇప్పుడు ఏముంది అంతా ఉన్నా కూడా డబ్బు లేకపోతే ఏం చేస్తారు, దానికి బ్యాంక్స్ ఉన్నారు. ఇలాగే అక్కడ కొంచెం ల్యాండ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
అక్కడ అర్బన్ ఏరియాలో ఉంటే కొద్దిగా ల్యాండ్ తక్కువ ఉంటుంది, అక్కడ చేయవచ్చు. సో వాట్ ఐ మీన్ టు సే, ఒక మంచి అవకాశం ఉంది, మంచి అవుట్లెట్ ఉంది వాళ్ళ టాలెంట్కి. ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది. దే మే బి వెరీ గుడ్ పెయింటర్, ది గ్రాఫిక్ డిజైనర్స్, దే కెన్ కొంచెం మ్యూజిక్ చేయవచ్చు. ఇప్పుడు ఏఐ వచ్చింది, మ్యూజిక్లో కూడా వచ్చింది. దాంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కొత్తగా ప్రోడక్ట్స్ తయారు చేసుకొని బోత్ ఇన్ సర్వీస్ సెక్టర్ అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఆన్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నా టాలెంట్ యూజ్ అవుతుంది, సొసైటీ చూస్తుంది నా టాలెంట్. ఇలాగే నేషన్ బిల్డింగ్కి కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. సార్, ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం గురించి మాట్లాడుకుంటే అండ్ ఇక్కడ భవిష్యత్తులో అవకాశాలు ఎలా ఉన్నాయి సునీల్ శర్మ గారు? మ్యానుఫ్యాక్చరింగ్లో స్కోప్ చాలా బాగుంది. ఎందుకంటే మన కంట్రీ డెవలప్ అవుతుంది, జీడిపి కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది, దానికి తప్పకుండా ప్రోడక్ట్స్ కావాలా. అండ్ ఇప్పుడు అది కూడా వచ్చింది కదా స్లోగన్ మేక్ ఇన్ ఇండియా అని. ఎగ్జాక్ట్లీ. సో మనమే మ్యానుఫ్యాక్చర్ చేయాలా. ఓన్లీ థింగ్ విచ్ వాజ్ ల్యాకింగ్ వాజ్ ఇప్పుడు ఏముంది, ఆహ్వానం లేకుండా ఎక్కడి నుంచి డబ్బు రావాలా, అది కూడా ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా, ట్రస్ట్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా ద్వారా వాళ్ళకి చెప్తే తప్పకుండా వాళ్ళు వస్తారు. ఒక ఆర్గానిక్ వేలో వస్తారు. అంటే మనం పైన నుంచి చెప్పకుండా నువ్వు ఇదే స్టార్ట్ చేయి అదే చెప్పకుండా వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే స్టార్ట్ చేస్తారు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్కీమ్. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్కీమ్. సో దిస్ విల్ బ్రింగ్ అబౌట్ వెరీ న్యూ products, new manufacturing sectors, and it will మన మొత్తం ఈ సెక్టర్ డెవలప్ అవుతుంది అండ్ మన కంట్రీ డెవలప్ అవుతుంది. సో విజయశంకర్ గారు, ఎంఎస్ఎంఈ ట్రస్ట్ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి అండ్ భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? అదే ఈ ట్రస్ట్ అసలు ముఖ్య ఉద్దేశం మనము ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ చేయటము అండ్ వీఆర్ బ్రిడ్జ్ బిట్వీన్ ఎంటర్ప్రీనర్ అండ్ గవర్నమెంట్ అండ్ పాలసీస్. కాబట్టి ఇమీడియట్గా రాబోయే రోజుల్లో చాలా సెమినార్లు చేయబోతున్నాం. ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ మీద సెమినార్లు చేస్తున్నాం. మనది ఒక పబ్లికేషన్ డివిజన్ కూడా ఉంది. బుక్స్ ప్రింట్ చేస్తాం, అది డిజిటల్ అవ్వచ్చు, ఫిజికల్ అవ్వచ్చు, చేస్తాం. తర్వాత ఇందాక చెప్పినట్టు నేను నేషనల్ ఎగ్జిబిషన్స్, అవి చాలా చాలా హెల్ప్ అవుతాయి అవేర్నెస్ కార్యక్రమాలకి. సో ఈ విధంగా సక్సెస్ స్టోరీస్, అందులో మన ఛానల్లోనే సక్సెస్ స్టోరీస్ కూడా తేబోతున్నాము. ఇదేగాక ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి మనకి. ఇండస్ట్రియల్ విజిట్స్కి వెళ్ళి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది అన్నీ ప్రేక్షకులకు చెప్తాము. వాళ్ళు ఏ విధంగా పెట్టారు, ఇండస్ట్రీ సక్సెస్ ఎట్లా అయ్యారు, తర్వాత ప్రోడక్ట్ లాంచ్ కూడా చాలా కొన్ని ప్రోడక్ట్ లాంచ్ అది కూడా లాంచెస్ కూడా చేసుకుంటూ మన దగ్గర నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి చేస్తాం. తప్పకుండా. సునీల్ శర్మ గారు, ఏం చెప్తారు యూత్కి? బికాస్ మీలాంటి ఒక పర్సనాలిటీ చెబితే వెళ్ళిపోతుంది అంతే. సో యూత్కి మీరు ఏం చెప్తారు సార్? ఉన్న టాలెంట్ మీద నమ్మకం పెట్టి, టాలెంట్కి నర్చర్ చేసుకొని, ఆ స్కిల్స్కి నర్చర్ చేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్తున్నాం. మన అందరూ ఎంఎస్ఎంఈ ద్వారా తప్పకుండా వాళ్ళకి సాయం జరుగుతుంది. మన తరఫు నుంచి ఏం చేయవచ్చు ట్రస్ట్ ద్వారా తప్పకుండా చేస్తాం. అండ్ వాళ్ళు ఈ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వాళ్ళ కోసం కాకుండా వాళ్ళతో ఇంకా 10 మంది ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళ డెవలప్మెంట్, ఆ 10 మంది డెవలప్మెంట్, మొత్తం విలేజ్ డెవలప్మెంట్, లేకపోతే మొత్తం ఏ కాలనీ మొత్తం డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. తప్పకుండా వాళ్ళు అది శక్తి ఉంది. వీఆర్ నాట్ యూజింగ్ ద ఎంటైర్ టాలెంట్ అండ్ స్కిల్ విచ్ ఈస్ గెటింగ్ నాట్ యూటిలైజ్డ్. కానీ ఇప్పుడు యూతే కాకుండా ఉన్న హౌస్ వైఫ్స్ ఆల్సో, ఉన్న ఎల్డర్ పర్సన్ ఆల్సో వాళ్ళ దగ్గర ఉంటే తప్పకుండా వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, నేషన్ బిల్డింగ్కి కాంట్రిబ్యూట్ చేస్తారు. దే ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ కేపబిలిటీ. నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్, దే విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద నేషన్ బిల్డింగ్ బై దిస్ MSME. That's what I want to tell. Be proud to be a part and parcel of the nation building of our country. Make in India and make India proud. Thank you so much, విద్యాశంకర్ గారు, సునీల్ శర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ప్రశ్నకి ఓపిక సమాధానం చెప్పే ప్రయత్నం మనందరం చాలా థ్యాంక్స్ చెప్పాల్సింది. ఎవరికంటే ముఖ్యంగా ఈ కాన్సెప్ట్తో నేను వచ్చిన మరుక్షణం మన రవిప్రకాష్ గారు RTV అసలు వేరే ఆలోచన లేకుండా ఎక్సలెంట్ సార్ మనం చేద్దామని చెప్పటం, అది మాకు చాలా ఉత్సాహం ఇచ్చింది. వారు చెప్పగానే నేను సునీల్ శర్మ గారికి చెప్తే వారు కూడా ఎంతో ఉత్సాహం పెరిగి మేము ఇంకా వారి ఆ స్ఫూర్తితో ఇంకా 10 రెట్లు పనిచేస్తున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శంకర్ గారు. Thank you so much. Thank you.